బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు అదుపులో ఓ టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చి వస్తుండగా రోడ్డుపైనే కౌశిక్ రెడ్డిని అరెస్టు చేశారు. కరీంనగర్ లో నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ పై అనుచితంగా వ్యవహరించి దాడికి పాల్పడ్డారని స్పీకర్ కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. కౌశిక్ రెడ్డిని కరీంనగర్ కు తరలిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు చీఫ్ బ్యూరో నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్, మనం నిన్న చూసాం కరీంనగర్ లో జరిగినటువంటి ఇష్యూ కారణంగా అక్కడ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే జగిత్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేకు అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడుతున్న సందర్భంలో సంజయ్ కుమార్ ని మాట్లాడుతున్న సమయంలోనే పాడి కౌశిక్ రెడ్డి అడ్డు తగిలారు. ఇంతకు నువ్వు ఏ పార్టీ నుంచి మాట్లాడుతున్నావో చెప్పాలంటూ కూడా సంజయ్ కుమార్ ని నిలదీసే ప్రయత్నం చేశారు. దాంతో కాసేపు ఇద్దరి మధ్యలో పాడి కౌశిక్ రెడ్డికి సంజయ్ కుమార్ కి మధ్య వివాదం నిలిచింది. ఎందుకంటే సంజయ్ కుమార్ మొన్న బీఆర్ఎస్ పార్టీ నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు, కానీ కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఆయన గట్టిగా పాడి కౌశిక్ రెడ్డి నిలదీసే సమయంలోనే మాటకు మాట అనుకోవడం, ఆయన భుజాన్ని తడుతూ నెట్టేసే ప్రయత్నం చేశారు. అందరూ కూడా మనం చూసాం, నిన్న నుంచి వైరల్ అవుతున్నాయి ఆ విజువల్స్ అని కూడా. అయితే దాని తర్వాత ఇష్యూ పెద్దదిగా మారడం, దానికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఆయన స్పీకర్ కూడా కలిశారు. స్పీకర్ ని కలిసి కూడా గడ్డం ప్రసాద్ కుమార్ దగ్గరికి వచ్చి స్వయంగా వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతని ఎమ్మెల్యే సభ్యత్వం మీద రద్దు చేయాలి, ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి అని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే మరో పక్క ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఇప్పటికే బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం 132, 115, 352 అండ్ 292 బిఎన్ఎస్ 2023 యాక్ట్ ప్రకారం ఆయనను సెక్షన్ లో ఉన్న. అందుకనే ఒక టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చేందుకు పాడి కౌశిక్ రెడ్డి కాసేపు క్రితమే అది ముగించుకొని బయటకు వెళ్తున్న సమయంలోనే పోలీసులు రావడం, ఆయన అక్కడే అరెస్ట్ చేయడం జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర. చివరికి ఆయన్ని కరీంనగర్ కూడా తీసుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఏదైనప్పుడు కూడా ఇప్పటికే ఈ అంశం మీద బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది. ఖచ్చితంగా మనం చూసాం అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ 38 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. ప్రజెంట్ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరినటువంటి పరిస్థితి. అయితే వాళ్ళ కొంతమంది మేము ఇంకా కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని కొంతమంది చెప్పే ప్రయత్నం చేశారు. ఇక్కడ గాంధీ కావచ్చు, అదే సమయంలో సంజయ్ కుమార్ కావచ్చు, ఇట్లా కొంతమంది ఎమ్మెల్యేలందరూ కూడా తెల్ల వెంకట్రావు కావచ్చు, సిటీలో ఉన్న దాన నాగేందర్ కావచ్చు, ఇట్లా పలువురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినప్పటికీ కూడా కాంగ్రెస్ కండవ కప్పుకోలేదు, మేము ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినామని చెప్పలేదని కూడా వాళ్ళు చెప్తున్నారు. కానీ లిటరల్ గా, టెక్నికల్ గా, ఖచ్చితంగా కూడా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి కారు గుర్తుతో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు. వాళ్ళు పార్టీ మారినప్పటికీ కూడా వాళ్ళు ఖచ్చితంగా దీన్ని రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాలి తప్ప మా గుర్తు మీద గెలిచి వాళ్ళు అక్కడ ఎందుకు చేరుతారు అన్నటువంటి విషయం మీద ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గాని అదేవిధంగా హరీష్ రావు గాని సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. నిన్న జరిగినటువంటి ఘటన మీద కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు స్పందించారు. అది ఖచ్చితంగా నిలదీసే క్రమంలోనే చేశాం. ఎందుకంటే ఆయన ఏ పార్టీ నుంచి మాట్లాడుతున్నా చెప్పడం అదింత తప్పే ఉందని కూడా కేటీఆర్ గాని మిగతా నేతలు అన్నారు. ప్రజెంట్ అదే ప్రయత్నం చేశామని కూడా ఈయన అంటున్నాడు. పాడి కౌశిక్ రెడ్డి నేను చేసింది ఏం తప్పు కాదు, ఖచ్చితంగా ఆ సమావేశంలో నిలదీయాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి నేను నిలదీసి అనేటువంటి విషయాన్ని ఆయన ఓన్ చేసుకున్న ప్రయత్నం చేశారు. బట్ ఈ అంశం మీద పోలీసులు కానీ దీన్ని సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. అందుకని ఆయనకు పలు సెక్షన్ల కింద ఆయనను నమోదు చేసి ఆయన ఇక్కడ హైదరాబాద్ లో అరెస్ట్ చేసి కరీంనగర్ కు తరలిస్తున్నట్టుగా సమాచారం ఉంది. ఆయన హుజరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. బట్ అందుకనే చూడాలి దీని మీద ఎలాంటి పరిణామాలు ఉంటాయి. మరి కాసేపట్లో లేదా ఇప్పుడు జడ్జి ముందుకు ప్రవేశపెట్టిన తర్వాత రేపు ఎట్లా ఉంటుంది ఇంపాక్ట్ అనేది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే పాడి కౌశిక్ రెడ్డి ఈ రోజే కాదు, హైదరాబాద్ లో కూడా బజరంగ్ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా వెళ్లి ఆయన హంగామా సృష్టించారు. దాని తర్వాత ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ అంశంలో కూడా నా కంప్లైంట్ తీసుకోవాలి అని కూడా గట్టిగానే ఫైట్ చేశారు. ఆ రోజు సిఐ మీద దురుసుగా ప్రవర్తించారని కేసు నమోదైంది. తర్వాత ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు రాత్రి. దాని తర్వాత హరీష్ రావు గట్టిగానే ఫైట్ చేసి ఇదంతా పెద్ద ఎత్తున 2-3 రోజులకు చర్చకు దారి తీసింది. అంతకంటే ముందు సభలో కూడా, అసెంబ్లీలో కూడా గట్టిగానే నిలదీసినటువంటి పరిస్థితి పలు అంశాల మీద. అంటే ఈ మధ్య కాలంలో పాడి కౌశిక్ రెడ్డి ఆయన మొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. ఈ మధ్య ఈ 1 year లోనే చాలా సార్లు కూడా అటు సభని గాని బయట గాని వ్యక్తుల పట్ల దురుసుగా మాట్లాడుతున్నారని కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పదే ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారు. బట్ ఇప్పుడు ఈ యాక్సిడెంట్ ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యేనే నెట్టడం అనేది
కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంటుంది. బట్ పోలీసులు ఈ సెక్షన్ల కింద నమోదు చేశారు కాబట్టి కంప్లైంట్ ఆధారంగా ఆయన మీద ఎలాంటి చర్యలు ఉంటాయి ఏంటి అనేది మనకు రేపటి వరకు తెలిసే అవకాశం ఉంటుంది. నరేందర్, అయితే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ పై బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు? ఇంతమంది మనం మాట్లాడుకున్నట్టుగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గాని, మాజీ మంత్రి సీనియర్ లీడర్ హరీష్ రావు కూడా దీని మీద రియాక్ట్ అవుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా తమ ఎమ్మెల్యే నిన్న జరిగినటువంటి మీటింగ్ లో మా పార్టీ నుంచి వెళ్లిపోయినటువంటి సంజయ్ కుమార్ ఆయన ఏ పార్టీ నుంచి మాట్లాడుతున్నాడో చెప్పాలని మా ప్రజెంట్ ఎమ్మెల్యే ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి నిలదీస్తే తప్పేంటి అనే విషయం మీదనే నేతలందరూ చెప్తున్నారు. ఖచ్చితంగా నిలదీస్తాం. భవిష్యత్తులో కూడా ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు ఏ సందర్భంలో ఎలా మాట్లాడినా మేము నిలదీస్తాం. వాళ్ళు కారు గుర్తు మీద గెలిచి సంవత్సరం తిరగ ముందుకే వాళ్ళు 10 మంది వెళ్లిపోవడం అనేది కరెక్ట్ గానే కాదు. ఖచ్చితంగా అంటే అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నారు, మా పార్టీ ఎమ్మెల్యేలు కూడా గతంలో 2 టర్ములు కూడా మీరు ఎలా లాగారని కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు రివర్స్ మాట్లాడుతున్న సందర్భం అయితే ఉంది. ఏదైనా ఆ రోజు చేర్చుకుంటే తప్పేం లేదు, ఇప్పుడు చేర్చుకుంటే తప్పు వచ్చిందా అని కూడా 2 పార్టీలకు సంబంధించినటువంటి లీడర్లు ఫైట్ చేస్తున్నారు. చూడాలి దీని మీద కేటీఆర్ కూడా మరి ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందని కూడా సమాచారం ఉంటుంది. హరీష్ రావు గానీ ఇద్దరిట్లో ఎవరన్నా ప్రెస్ మీట్ పెట్టడమా, లేదంటే ఆయనకు బాసటగా హైదరాబాద్ నుంచి కొంతమంది కరీంనగర్, హుజరాబాద్ కు వెళ్లే అవకాశం ఉందని కూడా మనకు సమాచారం అందుతుంది. దీని మీద బీఆర్ఎస్ పార్టీ ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా రియాక్ట్ కాలేదు. ఒక్కొక్కరుగా ఇప్పటికే ప్రెస్ రిలీజ్ చేస్తున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తోంది.